ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. గత 2 వారాలుగా మనము 2వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కారణం ఏమిటంటే, ప్రార్థన ఎవరి కోసం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాం. ముఖ్యంగా మరి ఎవరి కొరకు అనగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు అని మనం చూసాం. మూడవదిగా ఎలాంటి ప్రార్థనలు, అంటే ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనలు మనము చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే 1 విజ్ఞాపన, 2 ప్రార్థన, 3 యాచన, 4వది కృతజ్ఞత స్తుతులు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రియులారా, మొదటిగా చెప్పబడుతున్నటువంటి అంశము విజ్ఞాపన అని అన్నాడు. నిజంగా ప్రార్థనలో విజ్ఞాపన అనేది ఒక భాగం. ప్రార్థనలో విజ్ఞాపన అనేది ఒక భాగం. కాబట్టి విజ్ఞాపన మనం చేయాలి, ప్రార్థన మనం చేయాలి. అయితే ప్రార్థన చేయటానికి ఒక క్రమాన్ని కూడా దేవుడు ఏర్పరిచాడు. ఆ క్రమాన్ని మనం పాటించాలి. సంఘములో కొన్ని క్రమాలు దేవుడు ఏర్పరుస్తాడు. ఆ క్రమం ప్రకారమే మనము జీవించాలి. పాటలు పాడే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమ ప్రకారమే మనము జీవించాలి. అలాగే ప్రార్థనల్లో ప్రభువుని మనము మొట్టమొదట దేవుణ్ణి స్తుతించేవారముగా ఉండాలి. నిజంగా ప్రార్థన ఏం చేస్తుంది అంటే పాపాన్ని తొలగిస్తుంది. ప్రార్థన పరిశుద్ధత వైపు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని నడిపిస్తుంది. ప్రియులారా, ప్రార్థన విశ్వాసికి బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ప్రార్థన లోకములో నుంచి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఉండటానికి ప్రార్థన సహాయపడుతుంది. అలాంటి ప్రార్థన మనం చేయాలి అని జ్ఞాపకం చేస్తూ, అన్నిటికంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది మొట్టమొదటిది ఏమిటంటే విజ్ఞాపన అని మొట్టమొదటి మాటను ఉపయోగించాడు. ఇది ప్రార్థనలో ఒక భాగమే అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఒక ప్రత్యేకమైన మాట ఎందుకు ఉపయోగించాడు అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా ప్రార్థనలోనే ఒక ప్రత్యేకమైనదిగా దీన్ని మనం చూస్తున్నప్పుడు మరి విజ్ఞాపనకు, ప్రార్థనకు మరి తేడా ఏమిటి అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ప్రార్థన అనగా వ్యక్తిగతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన అనే మాట రాగానే అది ఒక వ్యక్తికి సంబంధించినది, వ్యక్తిగతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. నేను నా వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రభువుకి నేను చేసేదానినే ప్రార్థన అని మనం పిలుస్తాం. అయితే విజ్ఞాపన అనేది వ్యక్తిగతమైనది కాదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఇతరుల కొరకు చేసేదానినే విజ్ఞాపన అని పిలుస్తాం. ఈ 2వ అధ్యాయములో కూడా కొరకు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, లేకపోతే మనుషులందరి కొరకు అని విజ్ఞాపన అనేది మొదటగా జ్ఞాపకం చేశాడు. అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి స్థానములోకి వెళ్ళి చేయటాన్ని విజ్ఞాపన అని మనం పిలుస్తున్నాం. అనగా ఆ వ్యక్తి అవసరాల్లో ఉన్నాడు, ఆ వ్యక్తి అవసరాలు తీర్చబడాలి అంటే ఆ వ్యక్తి స్థానంలోకి నువ్వు వెళ్ళి చేసేదానినే విజ్ఞాపన అని గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో దీన్ని సప్లికేషన్ అని అంటారు. వెన్ యు ఆర్ యూజింగ్ సప్లికేషన్, లేకపోతే వెన్ యు ఆర్ డూయింగ్ సప్లికేషన్ యూ షుడ్ హ్యావ్ సమ్ అప్లికేషన్. అనగా దేవుని ఎదుట మొరపెట్టడానికి ఒక అప్లికేషన్ లాగా పెట్టబడేదే సప్లికేషన్. అంటే ఇది ఎంతో వినయపూర్వకమైనది,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఈ విజ్ఞాపన అనేది చాలా వినయపూర్వకమైనటువంటి ప్రార్థన అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనము ఒక వ్యక్తి స్థానంలో మనము నిలబడాలి అనంటే మనము దాన్ని ఏమని పిలుస్తామంటే మధ్యవర్తిత్వము అని పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానములో ఆయన వచ్చాడు. మన స్థానములో మనకు బదులుగా ఆయన సమస్తాన్ని ఈ లోకంలో జరిగించాడు. మనగా ఏమీ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మధ్యవర్తి అవసరము అని యెషయా గ్రంథములోను యోబు గ్రంథములో రాయబడి ఉంది. ఎందుకంటే వారు మధ్యవర్తి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నాడు. అలాగే దేవుని పిల్లలముగా ఒక మధ్యవర్తి జరిగించే కార్యాన్ని, లేకపోతే మధ్యవర్తిగా ఉండి తన స్థానములోకి వెళ్ళి మరి ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి రోగముతో ఉన్నాడా, ప్రార్థన చేయాలి. ఆ దేశము సమస్యలో ఉందా, ప్రార్థన చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి ఏదైనా మరొక సమస్యతో బాధపడుతున్నాడా, ప్రార్థన చేయాలి. దానినే మనము విజ్ఞాపన అని అంటున్నాం. అనగా మనకుగా మన గురించి చేసుకునేది కాదు, కానీ దేశము కొరకు మనం చేస్తున్నాం, వ్యక్తుల కొరకు చేస్తున్నాం, ప్రాంతాల కొరకు చేస్తున్నాం, ప్రదేశాల కొరకు చేస్తున్నాం, పరిస్థితుల కొరకు చేస్తున్నాం. అన్నీ మన కొరకు తప్ప ఇతర విషయాల కొరకు మనము పూచీకత్తులాగా మనము దానిని పూచుకొని దాన్ని చేయటాన్నే విజ్ఞాపన అని పిలుస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే విజ్ఞాపన అది ఎంతో శ్రేష్టమైనది. విశ్వాస జీవితంలో ఎక్కువగా చేయవలసినది విజ్ఞాపన అనే మాట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. నిజంగా ఒక విశ్వాసి జీవితంలో మరి మధ్యవర్తి లేకపోతే, ఇక్కడ కింద వచనాల్లో చెప్పాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. రోమాపత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసం కాదు, మన కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ప్రజలందరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. అనగా తన కోసం కాదు, కానీ ఇతరుల కొరకు చేయబడేదాన్ని మనం విజ్ఞాపన అని మనం పిలుస్తున్నాం ప్రియులారా. పౌలు తిమోతికి అనగా వ్యక్తిగతంగా ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నేను మిమ్మును హెచ్చరించుచున్నా, లేకపోతే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాస్తూ పర్సనల్గా హెచ్చరించుచున్నాను అన్నాడు. అంటే ఏమి చేయాలని హెచ్చరిస్తున్నాడండి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనలేదు. అక్కడ కృతజ్ఞతాస్తుతులను చేయవలనని అనే మాట ఉపయోగించాడు. అంటే ప్రార్థనలో ఇవన్నీ భాగముగా ఉన్నాయి. అయితే హెచ్చరించుచున్నాను అనే మాట నిజంగా పౌలు అనేక సార్లు అనేక రీతులుగా దాదాపుగా 20 పైగా క్రొత్త నిబంధన గ్రంథములో హెచ్చరికలు జారీ చేశాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనములో 13, 14 వచనాల్లో అక్కడ హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఏమని అంటున్నాడు చూడండి. అక్కడ మెలకువగా ఉండుడి అనేది హెచ్చరిక ప్రియులారా. మెలకువగా ఉండుడి, తర్వాత నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 5 రకాల హెచ్చరికలు అక్కడ చెప్పాడు. బీ అవేర్, మీరు మెలకువగా ఉండండి, ఇది హెచ్చరిక. కొరింథీ సంఘానికి పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరిక. మెలకువగా ఉండుడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. పౌరుషము గలవారై ఉండాలి అన్నాడు. బలవంతులై ఉండాలి, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, మీరు బలవంతులై ఉండండి అనే మాటను ఉపయోగించాడు కదా. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అని
పౌలు ఏం చేస్తున్నాడండి? హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కూడా తిమోతికి రాస్తూ ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటి అది? ఇదిగో మీరు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని మిమ్మును ఏమన్నాడండి అక్కడ? హెచ్చరించుచున్నాను అన్నాడండి. హెచ్చరించుచున్నాను అన్నాడు. ప్రత్యేకంగా మరి తిమోతి లేకపోతే ఎఫెసీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. ప్రార్థన దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునేటట్లు చేస్తుంది. ప్రార్థన దేవునికి సమీపంగా ఉండేటట్లుగా మన జీవితాలను చేస్తుంది. అయితే విజ్ఞాపన అనేది ప్రార్థనలో ఒక భాగము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, మరి విజ్ఞాపన అనేది మన కొరకు చేయబడేది కాదు, కానీ ఇతరుల కొరకు మనము చేయాలి అని మనం నేర్చుకుంటున్నాం. బద్దలైన సందుల్లో ఒకడు నిలబడాలి అంటున్నాడు. బద్దలైన సందుల్లో ఎవడైతే నిలబడతాడో, దేశం కోసం ఎవడైతే నిలబడతాడో అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కడైనా ఉంటాడేమో అని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా కనపడలేదు. అనగా దేశము పాడైపోతూ ఉంటుండగా దేశము కొరకు ఒక వ్యక్తి ప్రార్థించేవాడు కావాలి. బద్దలైన సందుల్లో నిలబడేవాడు కావాలి. దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడు కావాలి. దేశము కోసం విజ్ఞాపన చేసేవాడు కావాలి అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి అంటున్నాడు. అనగా విజ్ఞాపన అనేది ఒక ప్రత్యేకమైనది. ఎఫెసీ పత్రికలో మనందరికీ తెలుసు 6వ అధ్యాయం 17-19 కలిసి ఉన్నాయి. ఆఖరి లైన్లో చూద్దాం. ఏమన్నాడు? నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే ప్రార్థన అనేది ఉంది. ప్రార్థనలో ఒక భాగమే ఏమనుకున్నాం? విజ్ఞాపన అనుకున్నాం. ఇప్పుడు నేను అనే మాట, నా ప్రార్థన అనే మాట మనం చూస్తున్నప్పుడు ఇట్ ఈజ్ పర్సనల్, ఇది వ్యక్తిగతమైనది. నేను నా ప్రార్థన అన్నాడు. తర్వాత ఏమంటున్నాండి? మిమ్మును గూర్చి అనగా ఇతరుల గురించి చేసేది ఏమిటి చెప్పండి? విజ్ఞాపన. మిమ్మును గూర్చి నేను విజ్ఞాపన చేయుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన విజ్ఞాపన చేశాడు. మన కొరకు అనే మాటను మనం ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ ఫర్ అదర్స్. విజ్ఞాపన అనేది ఎవరి కోసం? ఇతరుల కోసము, మన కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు తన కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్యక్తిగతమైన ప్రార్థన చేశాడు. అయితే తన కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన అది ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? మన కొరకు అనే మాటను ఉపయోగిస్తున్నాడు ప్రియులారా. ఎవరు నిలబడతారు, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు సమస్యలో ఉన్నారు, ఎవరు ఇరుకుల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది, దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి అని మనం చూస్తున్నాం. అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? అధికారుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? వారి కోసం ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఇంటి ముందు రోడ్డు వేయాలనుకో, ఎవరు రావాలి? అధికారులే రావాలి. అధికారికి అయ్యా ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, మాకు ఇట్లా చేయండి అని చెప్పాలంటే ఒక అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అధికారి మనసు మారాలంటే, అధికారి నీ పట్ల మంచి ఆలోచన కలిగి ఉండాలి అని అంటే నువ్వు అధికారి కోసం ప్రార్థన చేయాలి. ఒక రాజ్యాన్ని స్థిరపరిచేవాడు దేవుడే. రాజ్యాన్ని స్థిరపరిచేవాడు దేవుడే. మనము ఏమేమో ఊహించుకుంటా ఉంటాం. దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు, వాళ్ళని ఎందుకు ఇచ్చాడు, వీళ్ళని ఎందుకు ఇచ్చాడని. రాజ్యాన్ని స్థిరపరిచేవాడు దేవుడే, రాజును కూడా స్థిరపరిచేవాడు దేవుడే. అంతే. ఇక దాని గురించి మనం ఆలోచన చేయటానికి వీల్లేదు. రాజుల కొరకు మంచి రాజ్యము, మంచి ప్రభుత్వం రావాలని మనం ప్రార్థన చేయాలంతే. దేవుడు
ఆయన తన చిత్తవృత్తి చొప్పున ఆయన ఏమి చేయాలో అది చేస్తాడంతే. ప్రియులారా, ఆ రీతిగా మనుషులందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ విజ్ఞాపన అనే మాటను ఉపయోగించాడు. ప్రియులారా, అంటే ఖాళీ సందుల్లో నిలబడటము అంటే అర్థం ఏమిటంటే ఆ సమస్యను తన సమస్యగా భావించుకోవటం, తన సమస్యగా భావించుకొని మధ్యవర్తిగా ఆ ఖాళీలో నిలబడి ఒక మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అతడే మరి విజ్ఞాపనకర్త లేకపోతే మధ్యవర్తి అనే మాట మనం చూస్తున్నాం. నాకేమి సంబంధం లేదు అని అనుకోకుండా ఒక సమస్యను చూసినప్పుడు ఈ సమస్య పట్ల తన సమస్యగా భావించుకొని చేసేదానినే విజ్ఞాపన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనందరికీ తెలుసు, అబ్రహాము లోతు కొరకు ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ప్రభువుతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, 50 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని రక్షించవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా. అంటే తన కోసం చేసింది కాదు, కానీ ఆ పట్టణం కోసం, ఆ పట్టణంలో ఉన్న లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది విజ్ఞాపన అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన నిజంగా సొదొమ గొమొర్రా పట్టణము అది పాడైపోయింది. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు పాడైపోయిన పట్టణం, చీకటి పడితే భయంకరమైన చీకటి కార్యాలు జరిగే పట్టణం, పాప సంబంధమైన పట్టణం, లోక సంబంధమైన పట్టణం. ఆ పట్టణములో అనేక లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ అబ్రహాము ఏమనుకుంటున్నాడు తెలుసా? 50 మంది అయినా ఉండుంటారులే అని అనుకుంటున్నాడు. అర్థమైందా? 50 మంది అయినా ఉండుంటారు, అన్ని లక్షల మందిలో 50 మంది నీతిమంతులు ఉండరా అని అనుకుంటుంటే 50 మంది కూడా నీతిమంతులు లేరు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. తులారా, కనీసం 10 మంది కూడా లేరు అంటే ఆలోచన చేయండి. ఆ పట్టణం ఎంత భయంకరమైన పట్టణం. అయితే నేను మాటలాడ తెగించుచున్నాను అని అబ్రహాము ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాడండి? లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు, సొదొమ గొమొర్రా కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పట్టణములో నీతిమంతులుంటే రక్షించు ప్రభు అని ఆ పట్టణము వారి కొరకు, లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఉన్న ప్రదేశం వేరు, లోతు ఉన్న ప్రదేశం వేరు. లోతు ఉన్న ప్రదేశం, లోతు ఎన్నుకున్నాడు, వెళ్ళాడు, అన్ని సంపాదించుకున్నాడు, లోకంలో కలిసిపోయినట్లుగా జీవిస్తున్నాడు. కానీ తన నీతిగల మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు. రోజు దినదినము నొప్పించుకుంటున్నాడు. ఆ పట్టణంలో ఉండాలా వెళ్ళాలా అని రోజు నొప్పించుకుంటున్నాడు. వారు చేస్తున్న కార్యాలను చూసి రోజు నొప్పించుకుంటూ ఉన్నాడు. కానీ బయటికి రాలేకపోయాడు. అయితే అబ్రహాము లోతు విషయములో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన అది విజ్ఞాపన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తన కుటుంబం కోసం చేసుకున్నది కాదు, కానీ ఇదిగో లోతు కుటుంబం కొరకు, లోతు కుటుంబము రక్షింపబడుట కొరకు అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా అతడు గోజాడాడు. లోతు తప్పించబడ్డాడు అంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన విజ్ఞాపన అని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము విజ్ఞాపన చేశాడు కాబట్టే దేవదూతలు వచ్చారు, అబ్రహాము చేతిని పట్టుకున్నారు, బయటికి తీసుకొని వచ్చారు. కాబట్టి విజ్ఞాపన కొన్నిసార్లు ఏం చేస్తుంది? ప్రాణాలు కూడా కాపాడుతుంది, పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రియులారా, అబ్రహాము తన కొరకు చేసుకోలేదు, కానీ తన తమ్ముని కుమారుడు కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇదిగో మోషే కూడా తన కొరకు చేసుకోలేదు,
మోషే అక్క మిరియాము ఆమె విషయంలో విజ్ఞాపన చేశాడు. ప్రభువా, ఆమె పొరపాటు చేసింది, ఆమె నోరు జారింది. ఇశ్రాయేలీలు ఒక దూడను చేసి, బంగారపు దూడను చేసి, ఓయి ఇశ్రాయేలు అని దానిని చూసి దాన్నే పూజిస్తూ ఉన్నప్పుడు మోషేకు కోపం రగులుకుంది. అంతకంటే ముఖ్యంగా దేవుని కోపం రగులుకుంది. అలాంటి సందర్భంలో నిజమే ప్రభువా, వారు ఈ శిక్షకు అర్హులు ప్రభువా, వారిని నశింపచేయి అని ప్రార్థన చేయలేదు. వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఏమని? ప్రభువా, వారిని క్షమించు, వారిని క్షమించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఇది విజ్ఞాపన. ఇతరుల కొరకు చేసేదానిని విజ్ఞాపన అనే మాట మనం చూస్తున్నాం. సారిసారికి అక్కడ వారి కొరకు వీరి కొరకు, వారి కొరకు వీరి కొరకు అని సారిసారికి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇతరుల కొరకు మనము చేసేదాన్ని విజ్ఞాపన అని మనం చూస్తున్నాం. నిజంగా మరి ఎస్తేరు దినాల్లో కూడా ఏం జరిగింది? ఈ సమయమును బట్టే నువ్వు రాజ్యానికి వచ్చేవేమో అని మొర్దెకై చెప్తూ ఉన్నాడు. అయితే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి కోసం? యూదా జాతి కోసం. మోషే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. ప్రియులారా, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? ప్రియులారా, లోతు కుటుంబం కోసం. మనము కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయాలి. మనము దేశం కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రజల కొరకు మనము చేసేవారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేయబడు. అర్థమైందా? మనము దాదాపు 200 దాకా దేశాలు ఉన్నాయి కదా. ఈ 200గా ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాల కోసం మనము ప్రార్థన చేయాలి, లేకపోతే విజ్ఞాపన మనం చేయాలి. ఆ దేశాల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈమెని రక్షించు ప్రభువా, ఈమె కుష్ఠరోగాన్ని బాగు చేయి ప్రభు అని ఆమె కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం కూడా ఇతరుల కొరకు మనము విజ్ఞాపన చేయవలసిన వారంగా మనం ఉండాము అని జ్ఞాపకం చేయబడుతున్నాం. విజ్ఞాపనకర్త అంటే మధ్యవర్తి అని అర్థం. ప్రియులారా, మధ్యవర్తి చేసే కార్యం ఏమిటి? ఆ సమస్యను తన సమస్యగా భావించుకోవటం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. ఇదిగో, ప్రజల పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఆ పాపములన్నిటిని తన మీద వేసుకున్నాడు. ఇదే మధ్యవర్తిత్వం. ఆయన వేసుకున్నవాడు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. మరలా తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రజల కొరకు విజ్ఞాపన ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సొదొమ గొమొర్రా కొరకు విజ్ఞాపన, ఇశ్రాయేలు ప్రజల కొరకు విజ్ఞాపన, యూదులందరి కొరకు విజ్ఞాపన. సోదరులో ఒకడు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చాడు. షూషాను కోటలోకి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, నెహెమ్యా, మన దేశం ఎట్లా ఉంది అని అడుగుతుంటే అతడు చెప్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడు చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, అనగా ఆ దేశంలో నుంచి కొంతమంది చెరపట్టబడ్డారు. ఇశ్రాయేలు దేశంలో కొందరు శేషించిన వారు ఉన్నారు. అనగా చెరపట్టబడిన వారు చెరలో ఉన్నారు. శేషించిన వారు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముసలోళ్ళో మొతకోళ్ళో ఎవరో కొంతమంది మిగిలిపోయారు ఇశ్రాయేల్ దేశంలో. ఎట్టున్నారు వాళ్ళు అని అడుగుతుంటే చెప్తున్నాడు చూడండి సమాధానం. అప్పుడు ఆ దేశము 3వ వచనం, బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. శేషం మిగిలిపోయిన వాళ్ళు, ఇశ్రాయేలు దేశంలో మిగిలిపోయిన వాళ్ళు ఏమనుభవిస్తున్నారంట? శ్రమను
నిందను అనుభవిస్తున్నారు. ఈ మాటలు ఎవరికి తెలిసినాయి? ఇప్పుడు నెహెమ్యాకి తెలిసినాయి. సహోదరులో ఒకడు వచ్చి చెప్పాడు, ఎలా ఉంది మన దేశం అని అడిగితే, అయ్యా ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు అనుభవిస్తున్నారు. ఇంకా యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, ప్రాకారం అంతా పడద్రోయబడింది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, ప్రజలకు శ్రమలు అనుభవిస్తున్నారు అనే మాట విన్నప్పటి నుంచి నెహెమ్యాకు నెమ్మది లేదు. 4వ అధ్యాయం ఆఖరి వచనంలో చూడండి, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేస్తున్నాడండి? పట్టణం పాడైపోతే, గుమ్మాలు కాల్చబడిపోతే, ప్రజలు శ్రమను అనుభవిస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఎలా చేస్తున్నాడు? 4వ వచనం మొట్టమొదటి నుంచి చదువుదాం. ఈ మాటలు వినినప్పుడు, ఎప్పుడైతే ఆ సంగతి విన్నాడో నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన. ఎలా చేస్తున్నాడు? కూర్చుండి, రెండవది ఏడ్చి, ఇంకా దుఃఖముతో, ఇంకా ఉపవాసం ఉండి, ఇంకా ఆకాశమందలి దేవునికి అనే మాట, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆకాశమందలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చి అనేక దినములు ఉపవాసం ఉండి అన్నాడు. విజ్ఞాపన చేసి తిని అన్నాడు. పిల్లారా, హృదయంలో దుఃఖం పొంగుకొని వస్తుంది ఆ మాట విన్నగానే. నా పితరులు ఉండే పట్టణం పాడైపోయింది, అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఎలా 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 రాజు ముందుకు పోయాడు. రాజు ముందుకు పోతే ఏం జరిగింది చెప్పండి? రాజు ముందుకు పోయి గిన్నె అందిస్తూ ఉన్నాడు. గిన్నె అందిస్తూ ఉంటే, నీకు వ్యాధి లేదు కదా, ఏం నట్ట కనపడుతున్నావు, బాగుండేవు కదా, ఇంతకుముందు బాగున్నది కదా నీ మొహం, నీకు వ్యాధి ఏమన్నా లేదు కదా అని అడుగుతుంటే, ఒకమేమో లోపలేముంది? దుఃఖం ఉంది. కనిపెట్టేశాడు రాజు. కనిపెట్టి ఏమన్నాడు చూడండి అక్కడ, 2వ వచనం. నీ హృదయ దుఃఖము చేత అది కలిగినది. హృదయములో ఏముందంటండి నెహెమ్యాకు? దుఃఖం. హృదయ దుఃఖం. హృదయంలో నీకు దుఃఖం ఉంది. దేన్ని బట్టి? నా భార్య ఎట్ట, నా పిల్లలు ఎట్ట, నా కుటుంబం ఎట్ట, వారి పోషణ ఎట్ట, వారి చదువులు ఎట్లా? ఇవేమి కాదండి, ఏం కాదు. ఎందుకు దుఃఖం? 3వ వచనం. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా? చూసావా, పితరుల పట్టణం పాడైపోతే నాకు దుఃఖం ఉండదా? దుఃఖముతో ఏం చేస్తున్నాడు? ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లారా, నెహెమ్యా ప్రార్థన, నెహెమ్యా యొక్క విజ్ఞాపన అర్థమైందా? విజ్ఞాపన అనేది తన దేశం కొరకు, తన ప్రజల కొరకు, వారి బాగు కొరకు, వారి క్షేమం కొరకు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఏడ్చి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దుఃఖముతో విజ్ఞాపన. అనేక దినములు ఉపవాసం ఉండి, ఒక రోజుతో అయిపోయింది కాదండి ఆ విజ్ఞాపన. అనేక దినములు ఉపవాసం ఉండి నేను విజ్ఞాపన చేసి తిని. ఎవరికి చేశాడండి విజ్ఞాపన? ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు. నేను రాజుకు గిన్నెందించేవాడిని, నాకేం భయం లేదు. నేను షుషాను కోటలో ఉన్నాను, నాకేం భయం లేదు. నాకు ఉద్యోగం ఉంది, నాకేం భయం లేదు. నాకు అన్నీ ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు నెహెమ్యాకి ఏం పనండి? అర్థమైందా? నెహెమ్యాకి తన పితరులు ఉండు పట్టణము, సమాధులుండు పట్టణం, తన పితరుల సమాధులుండే పట్టణము పాడైపోయింది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఆ మాట విన్నప్పటి నుంచి
ఆ సహోదరులో ఒకడు వచ్చి చెప్పాడు, ఎలా ఉందయ్యా ఇశ్రాయేలు దేశము పట్టణం ఎలా ఉంది, యెరూషలేము పట్టణం ఎలా ఉందంటే కాల్చబడిందయ్యా, ప్రజలందరూ శ్రమలు అనుభవిస్తున్నారయ్యా. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో హృదయంలో దుఃఖం, వేదన, కన్నీరు. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను అన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మనం కూడా మనము విజ్ఞాపన మనం చేయాలి. పాడైపోతున్న ప్రజల కొరకు, పాడైపోతున్న పట్టణాల కొరకు, అగ్నికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజల కొరకు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న వారి కొరకు, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన మనం చేయాలి. అయ్యో నా తోటివారు, నా ఎదుట ఉన్నవారు నరకాగ్నికి వెళ్ళిపోతున్నారే అని నీకు తెలిసిన వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. ఒకవేళ దేశం కొరకు అయ్యా అంత దూరం నేను పోలేనయ్యా అని అనుకుంటే నీ చుట్టూన్న వారి కొరకే నువ్వు ప్రార్థన చేయి. అగ్నికి వెళ్ళిపోతున్నారు కదా అనేక మంది, అక్కడ గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, ఇక్కడ నీ ఎదుట ఉన్న ప్రజలు అగ్నికి వెళ్ళిపోతున్నారు. అక్కడ పునాదులు పాడైపోతూ ఉన్నాయి, ఇక్కడ నీ ఎదుట ఉన్న ప్రజలు పాడైపోతున్నారు. వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలంటే ఇలారా, విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు మనము చేసేది అని మనం చూస్తున్నాం. మనకు అర్థమైపోయింది, విజ్ఞాపన అనేది మన కొరకు చేయబడేది కాదు, అది ఇతరుల కొరకు. ఇతరుల కొరకు అనగా నీ ఇంటిలో నీ భార్య అయినా నీ పిల్లలైనా వారి కొరకైనా అది విజ్ఞాపనే. వ్యక్తిగతంగా నీ కొరకు, పర్సనల్లీ ఒక వ్యక్తికి నీ కొరకు చేసుకునేదాన్ని అని మనం ప్రార్థన అని మనం అంటున్నాం. కానీ పిల్లరా, విజ్ఞాపన అనేది నీవు నీ పిల్లల కోసం చేయొచ్చు, నీ బంధువుల కోసం చేయొచ్చు, నీ గ్రామం కోసం చేయొచ్చు. అది విజ్ఞాపన అని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దానియేలు మా పితరులు, మా దేశము, మా పట్టణము అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. విజ్ఞాపన. రెండవది ఏమిటి? ప్రార్థన. రెండవది ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అనేది ఎలాంటిది అంటే, ప్రార్థన అది వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలని మనం విన్నాం. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే ప్రార్థన చేయాలని మనం విన్నాం. ఈ ప్రార్థనల్లో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. యథార్థవంతుల ప్రార్థన అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతుల ప్రార్థన అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆత్మతో చేసే ప్రార్థన, విశ్వాసముతో చేసే ప్రార్థన మనం చూస్తాం. అనేక రకాల ప్రార్థనలు కోకొల్లలుగా ఉన్నాయి. మనము ప్రార్థన చేయాలి అనే దానికి గుర్తు ప్రభు ఒక ప్రార్థనను నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు యొక్క ప్రార్థనను నేర్పించాడు. ఆ ప్రార్థనలో ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రార్థన అనే అక్షరములో ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? PRAY అని అంటాం. PRAY. ప్రార్థనలో ముందుగా ఉండవలసింది ఏమిటంటే ప్రైజ్. ఏంటి చెప్పండి? ప్రైజ్. ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రైజ్ అనే దాంట్లో మొట్టమొదటగా దేవుడు ఎవరో అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరని నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన మనం ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నీవు గొప్ప దేవుడు, సర్వసృష్టిమంతుడవు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన మనము పొగడాలి, ఆయన మనం కీర్తించాలి. ఎందును బట్టి? ఆయన నిన్ను సృజించాడు కాబట్టి, భూమి ఆకాశాలను సృజించాడు కాబట్టి, నీవు బ్రతికున్నావు కాబట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? మనము స్తుతించాలి. ప్రైజ్ అనే మాట మనం చూస్తున్నాం. రెండవది రిపెంట్. ప్రార్థనలో R అనే అక్షరం ఏం చెప్పండి? రిపెంట్ అనగా క్షమాపణ. ఇది ఒక విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైనది. రిపెంట్. ఎవరిని మనం క్షమించాలి? మా రుణస్థులను అన్నాడు. మన సహోదరులను మనము క్షమించాలి. PR
మూడోది ఏంటి చెప్పండి? ఏ అంటే ఆస్క్. మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ఏమని అడగాలి? అక్కడ చెప్తున్నాడు చూడండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఇది అడగాల్సింది. మనం ప్రభువుని ఏం చేయాలి? అడగాలి. ఆహారము కావాలంటే ప్రభువుని అడగాలి. వస్త్రాలు కావాలంటే ప్రభువుని అడగాలి. జ్ఞానము కొదువుకున్న ఎడల, ఎవరికైనాను జ్ఞానము కొదువుకున్న ఎడల ఏం చేయాలన్నాడు? వాడు దేవుణ్ణి అడగాలి. ఆస్క్. ప్రభువును అడగటం మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆఖరగా వై అంటే ఈల్డ్ అని అర్థం. అంటే ఆయన చిత్తము జరిగించటం. ఈల్డ్ అంటే మన చిత్తం కాదు. మీరు ఏదైనా అడగండి, కానీ ఎలా అడగాలి? మీరు అడుగు ప్రతిదానిని మీరు పొందుకుంటారు. అయితే ప్రభు చిత్తాన్ని ఎరిగి మనము అడగాలి. ప్రభు చిత్తం ఏమిటో అది ఎరిగి అడగాలి.